తెలంగాణలో మరోసారి రుణమాఫీ. సంక్రాంతికి 1,00,000 వరకు రుణమాఫీ. ఇది వరకు జరిగినటువంటి రుణమాఫీ అసంతృప్తిగా జరిగిందని చెప్పేసి చాలామంది అంటుండగా మళ్ళీ సంక్రాంతికి 1,00,000 వరకు రుణమాఫీ అని అంటున్నారు. మరి అది ఎవరికి, ఎంత మేరకు జరుగుతుంది, అంటే ఎంత మేరకు ఉన్న వారికి ఏంటి అనేటువంటి విషయాలు ఒకసారి తెలుసుకుందాము. మరి రుణమాఫీ ఇప్పటి వరకు జరిగింది, అయిపోయింది, ఇక ముగిసిన కథే రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి రుణమాఫీ ఏ విధంగా చేస్తారు, జరిగినోళ్ళకా జరగనోళ్ళకా ఏంది కథ అనే దాని గురించి పూర్తి విషయాల గురించి ఒక్కసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సంక్రాంతికి వారికి బిగ్ న్యూస్, ₹1,00,000 వరకు రుణమాఫీ. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణాలను మాఫీ చేయనుందని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిర్ణయము అర్హులైన కార్మికుల పైన అధిక భారాన్ని తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే మనము అనుకున్న విధంగానైతే అన్నదాతలకైతే కాదు, ఇది ఎవరైతే మనకు చేనేత కార్మికులు వాళ్ళ యొక్క సొంతానికి తీసుకున్నటువంటి ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందట. గతంలోనైతే అన్నదాతలకు చేసినట్టుగానే ఇప్పుడు ఈ చేనేత కార్మికులకు 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తుందట. మరి మనకు అన్నదాతలకు ఇంకా కొంతమందికి రుణమాఫీ మిగిలే ఉంది. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. కాకుంటే రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయినట్లే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మరి చేనేత కార్మికులకు రుణమాఫీ అంటూ చాలా సందర్భాల్లో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అయితే కాలేదు. మరి సంక్రాంతికైనా అవుతుంది అని చెప్పేసి ఆశతోని చేనేత కార్మికులు అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా చేనేత కార్మికులపై ఉన్న ₹1,00,000 వరకు రుణాల మాఫీ. ఇప్పటి వరకు చేనేత కార్మికులపై ఉన్న ₹1,00,000 వరకు రుణాలను పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వము సుముఖంగా ఉందని, ఈ చర్య ద్వారా వారిపై ఉన్న అప్పుల భారాన్ని తొలగించి వారికి ఆర్థికంగా భరోసా ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వము వివిధ రంగాల్లో ఉన్న వారికి ఆర్థిక భరోసానైతే కల్పిస్తుంది. అయితే అన్నదాతలకు కల్పించినట్లుగానే అన్నదాతలకు ఏదైతే రుణమాఫీ నుండి విముక్తి కల్పించారో అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా ఈ యొక్క రుణ భారాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రుణాల మాఫీకి సిద్ధమైందని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్తున్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా. ఇదే క్రమంలో తెలంగాణలో కూడా చేనేత వృత్తి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. కొన్ని సంవత్సరాల్లో ఇందిరమ్మ చీరల పథకము, చేనేత భరోసా, పొదుపు పథకం వంటి పథకాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు మంత్రి గారు అయితే చెప్తున్నారు. ఒక పక్క చేనేత కార్మికులకు పని కల్పించడం మాత్రమే కాక వారికి అనేక రాయితీలను ప్రకటించి ఊరట కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మంత్రి గారు ప్రస్తుతము ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే చేనేత కార్మికులకు ఇందిరమ్మ చీరలు అనేటువంటి నేయడం ఇచ్చి వాళ్ళకు పని కల్పిస్తూనే వాళ్ళకు ఆర్థిక భరోసాను ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసి వాళ్ళను ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సుమారుగా 6,784 మంది చేనేత కార్మికులకు నేరుగా ప్రయోజనం. 2017 నుంచి 2024 వరకు రుణమాఫీ కోసం మొత్తం ₹27.14 కోట్ల మంజూరు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా సుమారుగా 6,784 మంది చేనేత కార్మికులకు నేరుగా ప్రయోజనం పొందవచ్చని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. రుణమాఫీ ప్రక్రియతో పాటుగా చేనేత కార్మికుల సంక్షేమం కోసము, ఉపాధి భద్రత కోసము ఇతర పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది, నేతన్నలకు అండగా నిలుస్తుంది అని చెప్పేసి అయితే మంత్రి గారు చెప్తున్నారు. మొత్తంగా మనకు ఈ యొక్క చేనేత కార్మికుల రుణమాఫీ వలనైతే 6,784 మంది కార్మికులకు లబ్ధి పొందుతుంది అని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్తున్నారు. సుమారుగా ₹303 కోట్ల ఆ పథకానికి కేటాయింపు. నేతన్నల భవిష్యత్తు అవసరాల కోసం అయితే అమలు చేస్తున్నటువంటి చేనేత భరోసా మరియు పొదుపు పథకం కింద సుమారుగా ₹303 కోట్ల ప్రభుత్వం కేటాయించినట్లుగా తెలిపారు. ఇక చేనేత కార్మికులు తీసుకునే రుణాలపైన వడ్డీ భారం లేకుండా పావలా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో భాగంగా టెస్కో ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున వస్త్రాలను కొనుగోలు చేసే కార్మికులకు భరోసా కల్పిస్తుంది. అయితే మొత్తంగా ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటుగా వాళ్లకు
వాళ్ళ యొక్క సంక్షేమానికి కూడా కొంత డబ్బులను కేటాయించడంతో పాటుగా వాళ్ళకు ఉపాధిని కూడా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. అందుకే ఇందిరమ్మ చీరలు కూడా చేనేత కార్మికులకే అప్పగించడం జరిగింది. చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం చర్యలు. ఇప్పటి వరకు 587 కోట్ల రూపాయల విలువైనటువంటి వస్త్రాలను చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి గారు అయితే చెప్తున్నారు. కార్మికులకు నేరుగా ఆదాయ వనరులు కలిగేలా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉండేలా అనేక చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఇందాకని అన్నట్లుగా వాళ్లకు ఆర్థిక భరోసాతో పాటుగా వాళ్లకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము వారి నుంచి డైరెక్ట్గానైతే వస్త్రాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇందిరమ్మ చీరలు కూడా చేనేత కార్మికులకే ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేనేత కార్మికులకు అండగా ఉంటుంది అనడానికైతే ఇది నిదర్శనంగా చెప్పవచ్చును. ఆర్థిక భారం నుంచి బయటపడడంతో పాటుగా వాళ్ళకు ఉపాధి కల్పించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుంది అనడానికైతే ఇది నిదర్శనం. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.